అంటే ఇప్పుడు తెలుగు I జనాలు never heard this title. Very nice title. మాట్లాడతావా తణుకులాడతావా? మీ ముద్దు ముద్దు తెలుగు మాటల కోసం అట్లా నోరు తెరుచుకుని చూస్తున్నారు. మీరు ఏమైనా తెలుగులో ఒక మాటలు నో డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంది కదా, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంది కదా. తెలుగులో ఇప్పుడేం మాట్లాడరా? ఇది చాలు. హాయ్, ఎలా 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 ఉన్నాడు? బాగున్నాడు, నేను బాగుంది, మీరు బాగుండు. వచ్చిండ్రు పోయిండ్రు. అప్పటికే మన వాళ్ళు అమ్మా లక్ష్మీ మంచిని ఇమిటేట్ చేయగలరా? హలో హలో లక్ష్మీ మంచి గారు బాగున్నారండి? బాగున్నాను. అదే my నాన్నగారు father. చెప్పారు, చెప్పారు. నాన్నగారు చెప్పారు ఏ ఇంటర్వ్యూలో ఇవ్వద్దు అని చెప్పేసి. సో బాయ్. ఒకసారి మనం మళ్ళీ పాలిటిక్స్లోకి వస్తే మిమిక్రీ అంటే ఎక్కువ సినిమా కన్నా పొలిటికల్ ఎంజాయ్ చేస్తారు జనాలు. మంచి ఫీస్ట్ ఒకటి ఇవ్వండి, పొలిటికల్ ఫీస్ట్. స్టార్టింగ్లో అంటే రకరకాలుగా చేసుకుంటూ వచ్చామండి. స్టార్టింగ్లో అప్పట్లో వైఎస్ రాజశేఖర గారు కరెంట్ ఫ్రీ అని చెప్పేసి చెప్పాడు. దాన్ని ఆధారంగా తీసుకొని రైల్వే స్టేషన్లో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు, వైఎస్ రాజశేఖర గారు రైల్వే స్టేషన్లో ఎన్టీ రామారావు గారు థమ్స్అప్ పెప్సీ అని నమ్ముతుంటాడు. థమ్స్అప్ పెప్సీ మజా, థమ్స్అప్ పెప్సీ మజా అంటుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు టీ ఒక్క రూపాయి, టీ ఓన్లీ 1 రూపాయి అనగానే వెంటనే రాజశేఖర రెడ్డి గారు అమ్మ చంద్రబాబు నాయుడు ఏదో ప్లాన్ చేశాడు, రూపాయికే టీ అమ్ముతున్నాడు, మనం ఇంకా తక్కువకు చేస్తే బాగుంటుందని. అయ్యా టీ కాఫీ 75 పైసలు మాత్రమే, కాఫీ 75 పైసలు మాత్రమే, టీ 50 పైసలు మాత్రమే, టీ ఓన్లీ 50 NP. ఆ విధంగా ముందు పోతున్నాం. అయ్యా కాఫీ పావలా, కాఫీ పావలా, టీ 10 NP మాత్రమే, టీ 10 పైసలు అని చెప్పేసి తెలియసుకుంటున్నాను. ఆ మాదిరిగా అమ్ముకుంటూ ముందు పోవాలి. చూడండి టీ 10 పైసలు మాత్రమే అని వెంటనే అయ్యా కాఫీ ఫ్రీ, కాఫీ ఫ్రీ, కరెంట్ కూడా ఫ్రీ. అట్లా ఆ టైంలో కరెంట్ ఫ్రీ అని చెప్పేసి ఇదే కాన్సెప్ట్ లో జగన్ ఉంటే, వీళ్ళతో పాటు జగన్ ఉంటే రైల్వే స్టేషన్ లో. సో అంటే ఆయన మీద కూడా మళ్ళీ వేరే తయారు చేశారండి. అది వచ్చేసి చిట్టి చిలకమ్మ పాడితే ఎలా ఉంటుంది, చిట్టి చిలకమ్మ అనే పద్యం పాడితే ఎలా ఉంటుందని. ఇంకో కాన్సెప్ట్ ఒక ఏదో ఉంది కదా, లైక్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది వచ్చేసి టెలిఫోన్ ఆట కావాలా పాట కావాలా అని ఉంటుంది. ఆట కావాలా పాట కావాలా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖాముఖిలో కూర్చుంటారు. కూర్చుంటే ఒక అవ్వ ఫోన్ చేస్తుంది, అప్పుడు మాట్లాడే సందర్భం, లేదా యాంకర్ ఫోన్ చేస్తుంది, మాట్లాడే విధానం అనమాట. అట్లా చంద్రబాబు నాయుడు గారు కాల్ చేస్తుంది. హలో హలో నమస్కారం అండి, నేను ఆటకాల పాటకాల నుంచి మాట్లాడుతున్నాను. నాకే ఆట వద్దు పాట వద్దు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకెందుకు ఆట పాట? కాదండి, నేను ఆటకాల పాటకాల నుంచి మాట్లాడుతున్నాను. మీకు ఏం కావాలో అడగండి. మీకు అంటే ఒకసారి మీరు మీకు ఏ పాట కావాలి, ఏ సీన్ కావాలి ఏంటని చెప్పేసి దాన్ని బట్టి చేస్తామండి. మీరు ఏం చేస్తుంటారండి? నేనా అండి, జన్మభూమి కింద మొక్కలు నాటిస్తుంటాను, శ్రమదాన కింద అవే మొక్కలు పేకిస్తుంటాను. అయ్యో అలా కాదండి నేను అనేది. అంటే సరేనండి, ఒకసారి మీరు వెనక్కి చూడండి, స్క్రోలింగ్లో సినిమా పేర్లు వెళ్తున్నాయి టీవీలో. అంటే నా వెనకాల చూస్తే స్క్రోలింగ్లో సినిమా పేర్లు వెళ్తున్నాయి. అందులో ఏదైనా ఒక సినిమా పేరు చెప్తే దాని పాట కానీ ఆ ఆట కానీ వేస్తామండి. చూడండి, ఆ మధ్య ఒకసారి వెనక్కి తిరిగి చూస్తారు, వైఎస్ గారు వచ్చి ముందు కూర్చున్నారు. మళ్ళీ ఇప్పుడు సీఎం పదవికి మళ్ళీ ಹೆಸರು పెడుతున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మా సమస్య లేదు, నేను వెనక్కి తిరిగి చూడను అని చెప్పేసి ఈ విధంగా. అప్పుడు అదే కాల్ వైఎస్ రాజశేఖర్కి వెళ్తే ఆయన ఇలా మాట్లాడతారు. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్ మేము ఆటకాల పాటకాల నుంచి మాట్లాడుతున్నాము. చెప్పు తల్లి. సార్ మీరు వైఎస్ గారేనా అండి మాట్లాడేది? చెప్పమ్మా. సార్ వైఎస్ రాజశేఖర గారేనా మాట్లాడేది? చెప్పు తల్లి.
సార్ నేను అడుగుతున్నాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా మాట్లాడేది అధ్యక్ష మీరే అని అర్థమైందండి. అప్పట్లో అది ఫేమస్. సో అధ్యక్ష మీరే మాట్లాడుతున్నారు, అర్థమైంది సార్. సార్ మీకు ఆట కావాలా పాట కావాలా? చూడు తల్లి, నేనే సీఎంని కాబట్టి నేను ఆడిందే ఆట, పాడిందే పాట, నాకెందుకు నీ ఆట పాట అని చెప్పేసి ఈ విధంగా. సో అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని అడిగినప్పుడేమో పాట పాడమంటే ఆయన పాట పాడతాడు. ఉప్పు గొప్పరమ్మ నొక్క నొక్క పొలకరడు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషుల్లో ఈ బావొక్కడ వేరేయా విశ్వదాభిరామ విశ్వదాభిరామ ఎన్టీఆర్ నా మామ అని చెప్పేసి ఈ విధంగా. సో ఇట్లా అన్ని చాలా చేసామండి, పొలిటికల్ లీడర్స్ మీద చాలా చేసాము. లైక్ జగన్ గారి వాయిస్, యా విఆర్ మంత్రావు గారిది కూడా చేశాను.